ఈద్ ఉదయం. కానీ ప్రతి ఇంట్లో ఆనందం ఒకేలా ఉండదు. రేహాన్ 17 ఏళ్ల వయసు, నగరంలోని అత్యంత ధనవంతులలో ఒకరి కుమారుడు. అతని ఇంటి బయట మెరిసే ఎర్ర రంగు ఫెరారీ కారు నిలబడి ఉంది. అదతనికి ప్రాణం కంటే కూడా ప్రియమైనది. ఇల్లు అంటే ఇల్లు కాదు, ఒక మహల్. మార్బుల్ ఫ్లోర్లు, పెద్ద చాండిలియర్సు, ఎక్కడ చూసినా ఖరీదైన వస్తువులు. కానీ ఆ ఇంట్లో ఒకటి మాత్రం లేకపోయింది: గౌరవం. రేహాన్ బిడ్డా, నమాజ్కు సిద్ధమవ్వు. అతని అమ్మ ప్రేమగా పిలిచింది. రేహాన్ ఫోన్ స్క్రోల్ చేస్తూ అన్నాడు, మామ్ ప్లీజ్, నేను చిన్న పిల్లాడిని కాదు, నాకేం చెయ్యాలో తెలుసు. అతని నాన్న శాంత స్వభావం గల వ్యక్తి అతన్ని చూసుకుంటూ ఉండిపోయాడు. బిడ్డా, ఈరోజు ఈద్, కనీసం ఈ రోజైనా మాతో కొంత సమయం గడుపు. రేహాన్ వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు, డాడ్, మీరు మీ ట్రెడిషనల్ స్టఫ్ ఎంజాయ్ చేయండి, నాకు ఫ్రెండ్స్తో వెళ్ళాలి. నమాజ్కు వెళ్ళాడు, కానీ కేవలం చూపు కోసం మాత్రమే. మసీదు బయటే ఎక్కువ సమయం గడిపాడు. సెల్ఫీలు, రీల్సు, ఫెరారీతో ఫోటోలు. నమాజ్ తర్వాత అందరూ ఈద్ ముబారక్ అంటుండగా థ్యాంక్ యూ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతని అమ్మ దూరం నుండి చూస్తూ కళ్లలో బాధతో నిలిచింది. మేము అతనికి అన్నీ ఇచ్చాం, కానీ మర్యాద మాత్రం నేర్పలేకపోయాం, ఆమె మెల్లగా చెప్పింది. మరియు ఆ రోజు ఇంకెవరో కూడా ఇది గమనించారు. కొన్ని రాత్రులు కేవలం చీకటిని మాత్రమే కాదు, ఇంకేదో కూడా తీసుకువస్తాయి. రాత్రి 11 గంటలకు రేహాన్ తన ఫెర్రారీతో బయటికి వెళ్ళాడు. సిటీ లైట్లు, గట్టిగా మ్యూజిక్, స్పీడ్, ప్రపంచం తనదేనని అనిపించింది. అచానక్ కారు ఆగిపోయింది. ఇంజిన్ డెడ్, లైట్లు ఫ్లిక్కర్ అయ్యాయి. సీరియస్లీ, నాట్ నౌ, రేహాన్ కోపంగా అన్నాడు. ఫోన్ తీసుకున్నాడు. నెట్వర్క్ లేదు. రోడ్ ఖాళీగా ఉంది. ఎక్కడా వాహనం లేదు. ఎలాంటి శబ్దం లేదు. అప్పుడు కొంచెం దూరంలో ఒక మనిషి కనిపించాడు. పాత తెల్లటి బట్టలు, నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. రేహాన్ హారన్ కొట్టాడు. హే, ఓయ్, ఇక్కడికి రా. ఆ మనిషి నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు. ఈద్ ముబారక్ బిడ్డా. అతని స్వరం విచిత్రంగా ప్రశాంతంగా ఉంది. రేహాన్ చిరాకుతో అన్నాడు, అవునవును, ముబారక్. నువ్వు మెకానిక్వా? నా కార్ స్టార్ట్ చెయ్యి. ఆ మనిషి నవ్వాడు. నేను నీకు దానికంటే ఎక్కువ ఇవ్వగలను. ఈది తీసుకుంటావా? రేహాన్ నవ్వాడు. నువ్వా? నాకు ఈదా? ఆ మనిషి కళ్ళు ఒక్క క్షణం మెరిశాయి. నేను నీకు అన్నీ ఇవ్వగలను, లేక అన్నీ తీసుకోగలను. గాలి ఒక్కసారిగా చల్లబడింది. ఆ క్షణంలో రేహాన్ మొదటిసారి కొంచెం భయపడ్డాడు. మనిషి నేర్చుకోవాలని అనుకోకపోతే జీవితం చూపిస్తుంది. అచానక్ అన్నీ చీకటిగా మారాయి. రేహాన్ తన ఇంట్లోనే నిలబడి ఉన్నాడు. కానీ ఇల్లు మారిపోయింది. లైట్లు మసకబారాయి. ఫర్నిచర్ పాతది. బయట ఫెరారీ దుమ్ముతో కప్పబడి ఉంది. మామ్, డాడ్. అతని స్వరం మారుమోగింది, కానీ ఎలాంటి సమాధానం లేదు. ఒక ఫోటో ఫ్రేమ్ పడిపోతుంది. దానిలో అతని తల్లిదండ్రుల ఫోటో. కింద ఇలా రాసింది, ఇన్ లవింగ్ మెమరీ. రేహాన్ గుండె వేగంగా కొట్టుకుంది. ఒక గదిలో నుంచి శబ్దం వినిపిస్తుంది. అతని అమ్మ ఏడుస్తోంది. నా కొడుకు మమ్మల్ని అర్థం చేసుకుని ఉంటే బాగుండేది, కనీసం ఒక్కసారి థ్యాంక్ యూ అన్నా బాగుండేది. రేహాన్ అరుస్తాడు, మామ్, నేనిక్కడనే ఉన్నాను. కానీ ఆమె అతన్ని చూడలేకపోతుంది. రేహాన్ చెయ్యి చాపుతాడు, కానీ గాలినే తాకుతున్నాడు. రేహాన్ ఒక పెద్ద హాల్లో ఒంటరిగా కూర్చుంటాడు. ఫోన్ డెడ్. ఫ్రెండ్స్ లేరు. ఎవరో కాల్ చేయడం లేదు. ఫెరారీ గాజు పగులుతుంది. అందులో అతని ప్రతిబింబం కనిపిస్తుంది. వృద్ధుడు, అలసిన, ఒంటరి. ఒక స్వరం మారుమోగుతుంది, నువ్వు పట్టించుకోని వాళ్లే నీ ప్రపంచం. రేహాన్ అరుస్తాడు, చాలు, నువ్వెవరు? ఆ మనిషి ముందుకు వస్తాడు. అతని ముఖం మారుతుంది. కళ్ళు నల్లగా, స్వరం లోతుగా. నేను జిన్. నువ్వు మారకపోతే నువ్వు ఎలా అవుతావో నేను చూపిస్తున్నాను. రేహాన్ మోకాళ్లపై పడిపోతాడు. ప్లీజ్, నన్ను తిరిగి తీసుకెళ్ళు, నేను మారుతాను. జిన్ మెల్లగా అంటాడు, ప్రతి ఒక్కరికి రెండో అవకాశం దొరకదు.
ప్రతి ఉదయం కొత్తది కాదు, కొన్నిసార్లు అదొక అవకాశం. రేహాన్ తన బెడ్ మీద లేచాడు, చెమటతో తడిసి. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఇది కలేనా? అతను కిందికి పరిగెత్తాడు. అతని అమ్మ కిచెన్లో ఉంది, నాన్న పేపర్ చదువుతున్నారు. రేహాన్ కళ్లల్లో కన్నీళ్లు. అతను మెల్లగా అన్నాడు, ఈద్ ముబారక్ మామ్, డాడ్. వారిని కౌగిలించుకున్నాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి తర్వాత నవ్వారు. రేహాన్ బయటకు వెళ్తాడు. ఫెరారీ క్లీన్గా ఉంది, కానీ డాష్బోర్డ్పై ఒక వాక్యం ఉంది, రెస్పెక్ట్ ఈజ్ యోర్ రియల్ ఈది. రేహాన్ మెల్లగా నవ్వాడు. ఈసారి కారు వైపు కాదు, ఇంటివైపు తిరిగాడు. గేట్ బయట అదే మనిషి నిలబడి ఉన్నాడు. ఒక చిన్న నవ్వు. అతను మాయమవుతాడు. జీవితంలో డబ్బు, కారు, స్థాయి ఇవన్నీ మళ్లీ సంపాదించుకోవచ్చు, కాని అమ్మానాన్నల ప్రేమను తిరిగి పొందలేము. ఈ ఈద్ సందర్భంగా కేవలం ఈదీ తీసుకోవడం కాదు, నిన్ను నిస్వార్థంగా ప్రేమించేవారిని గౌరవించండి. ఇలాంటి మరిన్ని భయంకరమైన కథలు వినాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఒక రాత్రి ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే తర్వాతి కథ మిస్ అవుతారు.